తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. సునీల్ కుమార్ గారు మీకు ఈ స్టోరీ చెప్పినప్పుడు మీరు నేను సినిమాలో యాక్ట్ చేయడం ఏంటి, నాకెందుకు అసలు, నాకు ఇవన్నీ అవుతాయా, ఇలాంటి ఆలోచన ఉండింది అంటే ఎలా మిమ్మల్ని ఒప్పించగలిగారు అసలు? నేను ముందు చెప్పినట్టు ఇది వేరే ఏదన్నా యాక్టింగ్ అయితే నేను ఒప్పుకోపోయేదాన్ని. మా లైఫ్ మీద డిపెండ్ అయి ఉంటది కాబట్టి, ఈ మూవీ తీసిన తర్వాత నేను ఒక చిన్న మార్పు అనేది వస్తదనుకోని, ఒక హోప్ తోటి నేను మూవీ తీయడం జరిగింది. మూవీలో యాక్ట్ చేయడం జరిగింది. సో అనే పాజిటివ్ నోట్, మీరు ఇంత బాగా కష్టపడుతున్నారు మీ కమ్యూనిటీని కూడా గుర్తించాలని. మీ కమ్యూనిటీ వాళ్ళు చేసే కొన్ని పనులు చూసినప్పుడు మేము ఎంత గుర్తిద్దాం అనుకున్నా, ఎంత రెస్పెక్ట్ ఇద్దాం అనుకున్నా, ఉన్న రెస్పెక్ట్ కూడా పోగొట్టుకునేలాగా కమ్యూనిటీ వాళ్ళు చేసే పనులు, డబ్బులు ఇవ్వమని బెదిరించడం, శాపనార్థాలు పెట్టడం, కొట్టడం, చంపేయడం, ట్రైన్లో ఒకరిని ఇది కూడా చేశారు ఒకసారి. ఇలా ఒక్కొక్కటి చేస్తూ ఉన్నప్పుడు రెస్పెక్ట్ ఎందుకు ఇవ్వాలి? అసలు మాకేం అవసరం? మీకు డబ్బులు అడిగితే డబ్బులు ఇవ్వాలా వద్దా అనేది మా ఇష్టం, లేవంటే కామ్గా వెళ్ళిపోవాలి, కానీ శాపనార్థాలు పెట్టేస్తారని భయపెట్టడం, వాళ్ళని తిట్టడం, ఇంటి దగ్గర గృహప్రవేశం జరిగితే అక్కడ కూర్చుండిపోయి గోల చేసేయడం, ఇలాంటివన్నీ నేను నా కళ్ళారా కూడా చూశాను. మా ఇంటికి కూడా వచ్చారు అలానే. అయితే దీని మీద నేను చెప్పాలనుకునేది ఒకటే అండి. ఫస్ట్ కొంతమంది ఫేక్ ట్రాన్స్జెండర్స్ ఎక్కువైపోయారు. ఫేక్ ట్రాన్స్జెండర్స్ అంటే వాళ్ళని బైరూపోల్ అని అంటాం మేము. వాళ్ళు అప్పటిదప్పుడే శారీస్ కట్టుకొని, వాళ్ళకి పిల్లలు, మీకు ఇంతకుముందు చెప్పే ఉంటారు, పిల్లలు ఉంటారు. వాళ్ళు కేవలం మనీ కలెక్ట్ చేసుకోవడానికే ఎక్కడి నుండో దూరంగా హైదరాబాద్కి వచ్చేసి అప్పటిదప్పుడు వేషం మార్చుకొని ఆ సిగ్నల్స్ దగ్గర కానీ ఎక్కడన్నా ఫంక్షన్స్ కనిపిస్తే అక్కడికి వెళ్ళేసి అల్లరి చేయడము, కొట్టడము, తిట్టడము, అలా చేసి డబ్బులు తీసుకుని మళ్ళీ అప్పటిదప్పుడు శారీ తీసేస్తారు, పైన షర్ట్ వేసుకుని మళ్ళీ వాళ్ళ ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఈ సిచ్యువేషన్ మాకు చాలాసార్లు ఎదురైనప్పుడు మేము యాక్షన్ తీసుకోవాలన్నా కూడా వాళ్ళని మేము గుర్తుపట్టలేము. ఇప్పుడు మేము చూసినప్పుడు వాళ్ళు శారీ మీద ఉంటారు, వెంటనే పైన షర్ట్ వేసుకొని వెళ్ళిపోతారు. వాళ్ళని ఎలా మేము గుర్తుపడతాం? వాళ్ళు ఎక్కడని ఎత్తుకుతాము? అలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇంకా మిగతా వాళ్ళు రియల్ ట్రాన్స్జెండర్స్ కూడా కొంతమంది ఉంటారు. మా దాంట్లో అందరు మంచి వాళ్ళు ఉండరు, కొంతమంది చెడ్డ వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు ఇంకా డబ్బుల కోసం మరీ బీభత్సంగా బట్టలు ఇప్పేసి డబ్బులు అడగడము, వాళ్ళని తిట్టడము, అలా కొంతమంది కూడా చేస్తారండి. కానీ చేసిన వాళ్ళని దృష్టిలో పెట్టుకోకుండా మిగతా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ మొత్తాన్ని అంతే అనుకోవడం తప్పని నేను అనుకుంటాను. చేసిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి, లీగల్గా యాక్షన్ తీసుకోండి, మేము దానికి ఎలాంటి నెగిటివ్ కాదు. కానీ మొత్తం ట్రాన్స్జెండర్స్ కమ్యూనిటీని తప్పు పట్టడం కరెక్ట్ కాదనుకుంటాను. మీ కమ్యూనిటీ మొత్తం కూడా మీలాగా ఎందుకు మారకూడదు? అంటే బెగ్గింగ్, ప్రాస్టిట్యూషన్ కాకుండా నిజంగానే ఇంకేదైనా లైఫ్ ఎందుకు చూస్ చేసుకోకూడదు? ఇప్పుడు ఒక 1 years బ్యాక్ నుండి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు కొన్ని స్కీమ్స్ ఇచ్చారు, జాబ్స్ ఇచ్చారు. హైడ్రాలకు కానీ, ట్రాఫిక్లా, పోలీసులు కానీ చాలా మంది ట్రాన్స్జెండర్స్ జాబ్స్ చేసుకుంటున్నారు. ఇంకా మాకు సపోర్ట్ కానీ వస్తే, ఇంకా గవర్నమెంట్ నుండి కానీ, సొసైటీ నుండి కానీ సపోర్ట్ వస్తే, ఎవరికి ఇష్టం ఉండదు కదండి, నచ్చిన పని ఎవరు చేయాలని ఉంటుంది. బెగ్గింగ్ చేయడం కానీ, ప్రాస్టిట్యూషన్ ఎవరికి నచ్చదు మా ట్రాన్స్జెండర్స్. కానీ ఏ సపోర్ట్ లేక సొసైటీ నుండి, గవర్నమెంట్ నుండి, ఎంతో మంది చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, పిహెచ్డి చేసిన వాళ్ళు, నర్సింగ్ చేసిన వాళ్ళు మా దాంట్లో, అయినా వాళ్ళు ఇప్పటికి బెగ్గింగే చేస్తున్నారు. ఎందుకు? ఏ సపోర్ట్ లేక. ఓకే, మారేటప్పుడే మీకు తెలిసి ఉంటుంది కదా, ఇదే మన జీవితం, మనం ఇంతే ఉండబోతున్నాం అని తెలిసే ఉంటుంది కదా. అప్పుడు ఏంటంటే ఆ ఏజ్లో 13-14 years అప్పుడు అంతా ఆలోచించమండి. కేవలం ఒక్కటే మేము మైండ్లో పెట్టుకుంటాం, సర్జరీ చేయించుకోవాలి, అమ్మాయిలాగా ఉండాలి, ఇంకేదొద్దు, అదొక్కటే మైండ్లో ఉండేది మాకు. ఇంకా చేంజ్ అయిన తర్వాత మేము ఓన్లీ మా లైఫ్ మొత్తం ఈ మూడిటి వరకే పరిమితం, ఇంకే మాకు ఏ ఆప్షన్స్ ఉండవని అప్పుడు అర్థమైంది. మీకు ఓకే అంటే మీ పర్సనల్ లైఫ్ గురించి కూడా ఒక 2 questions అడగవచ్చు. మీ పేరెంట్స్కి అప్పుడు చెప్పారా ఇంట్లో ఇలా అనిపిస్తుందమ్మా, నేను మారిపోవాలనుకుంటున్నాను, నా వల్ల అవ్వట్లేదు? ఏంటి వాళ్ళ రెస్పాన్స్? 14 years వరకు నేను చెప్పలేదు. నాలో నేనే బాధపడుతూ, నాకు నేనే ఫేస్ చేస్తూ చాలా రోజులు గడిపానట్లా. సారీ టు ఇంటరప్ట్, అంటే ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్కి 10 yearsకి వచ్చేసరికి ఇలా అనిపిస్తూ ఉంటుందా? అంటే అప్పుడే కదండి మెచ్యూర్ ఏజ్, హార్మోన్స్ కానీ చేంజ్ అవ్వడం ఆ ఏజ్లోనే అవుతాయి కదా. ఆ ఏజ్లోనే తెలిసిపోయింది మాకు, మా నడక కానీ, మా టాకింగ్ ఆఫ్ వే కానీ తెలిసిపోయినప్పుడు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాదు. తర్వాత ఇంకా ఫ్యామిలీ వాళ్ళు ఇబ్బంది పెడతా ఉంటారు, చదువుకో, అది చెయ్యి, ఇది చెయ్యి అంటారు. మాకు నచ్చదు, మాకు ఇష్టం లేక ఓపెన్ అప్ అయిపోతాం, ఇంకా తట్టుకోలేక.
ఓపెన్ అప్ అయిపోయినప్పుడు మమ్మీ నేను ఇది కాదు, నా బాడీ ఇది కాదు, నేను రాంగ్ బాడీలో ఉన్నాను, నాకు అంత మంచిగా అనిపించట్లేదు, నా మైండ్ అంతా పాడైపోతుంది మమ్మీ, నేను చేంజ్ అవ్వాలనుకుంటున్నాను అన్నప్పుడు లేదు, వాళ్ళు ఒప్పుకోరు. కామన్గా ట్రాన్స్జెండర్స్ వాళ్ళ ఫ్యామిలీస్ ఎవరు ఒప్పుకోరు. ఎస్. ఒప్పుకోనప్పుడు కొట్టడము, తిట్టడము, రిలేటివ్స్ రావడము, ఏం చేస్తావురా, మారాక ఏం చేస్తావు, అడుక్కుంటావా, ఏం చేస్తావు, రోడ్డు మీద పోయి నిల్చుంటావా, అప్పుడే అలాంటి మాట్లాడడము. ఇంకా నాకు ఏం చేయాలో తెలియక ఇంట్లో నుండి పారిపోయి వచ్చేసాను హైదరాబాద్కి. నా Okay. 15 years అప్పుడు నేను వచ్చేసాను ఇంట్లో నుండి, మీరు ఒక్కరే? ఒక్కదాన్ని వచ్చేసాను. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా అప్పుడు మీరు మీకు బయట? ఎవ్వరూ లేరండి అప్పుడు టచ్లో కూడా. హైదరాబాద్కి వచ్చిన తర్వాత మా వేరే ఫ్రెండ్ ద్వారా మా గురుగారు, సోనారాతుడు గురుగారు అని ఉంటారు, ఆవిడ నెంబర్ తీసుకొని అక్కడికి వెళ్ళి మా ఈ గురుగారు- గురువు గారి కల్చర్ ఏంటి? ప్రతి ఒక్కరు మాకు గురువు ఉంటారు, మాకు గురువు ఉంటారు, వాళ్ళనే మేము పెళ్లి చేసుకుంటామని కూడా చెప్తారు. ఈ కల్చర్ ఎలా మొదలైంది అసలు? ఈ కల్చర్ ఇప్పుడు కాదండి, ఎప్పుడు 1000 years బ్యాక్ నుండి ఆ కల్చర్ అనేది వస్తూ అంటే ఉంది. 1000 years బ్యాక్ నుండే ట్రాన్స్జెండర్స్ ఉన్నారు, అవునండి, అయినా మీరు ఈక్వల్ రైట్స్ కోసం ఇప్పుడు కూడా ఇప్పటికి కూడా పోరాడుతున్నారు. పోరాడుతున్నాం. ఓకే, సో అప్పటి నుంచి ఆ కల్చర్ ఉంది. అప్పటి నుంచే ఉంది. గురుగారు గురువు గారు, అమ్మ, చేల, కూతురు, ఇలా మాకు మేమే ఒక ఫ్యామిలీని క్రియేట్ చేసుకొని మాకు మేమే ఒక లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటున్నాం. ఓకే, మీరు చదువుకోలేదండి? నేను 10th ఆపేసానండి. 10th వరకు చదువు, 9th చదివేసి 10th స్టార్ట్ అవుతుందనగా ఆపేసి వచ్చేసాను. స్కూల్లో కూడా మీకు అలా అనిపిస్తుండేదా? స్కూల్లో అసలు చాలా ర్యాగింగ్ చేసేవాళ్ళండి మా ఫ్రెండ్స్. అంటే నా అనుకునే వాళ్ళు మా ఫ్రెండ్సే నన్ను చీదరింపుగా, ఇప్పుడు నేను ఇంటర్వెల్ అయింది కదండి, Yeah. మెన్స్ గర్ల్స్ వాష్రూమ్. వాష్రూమ్కి వెళ్తారు, నేను వాష్రూమ్ వెళ్ళాలంటే భయపడేదాన్ని. ఇప్పుడు ఒకవేళ వాష్రూమ్ వెళ్ళాను అనుకో, మా ఫ్రెండ్స్ అంటారు, ఏ నువ్వు గర్ల్స్ వాష్రూమ్కి వెళ్ళాలి కదా, ఇటు ఎందుకు వస్తున్నావు అని అలాంటి మాటలు, చెక్క అనడము, .5 అనడము, ఇంక ఇవే మాటలండి. ట్రాన్స్జెండర్ ప్రతి ఒక్కరి లైఫ్లో ఫ్యామిలీ తోటి, స్కూల్లో ఫ్రెండ్స్ తోటి, రిలేటివ్స్ తోటి, సొసైటీ తోటి, ఈ 4 వర్గాలతోటే చాలా పోరాటం మీ చేస్తాను. టీచర్స్ ఎప్పుడు సపోర్ట్ చేయలేదా మీకు? అంటే వాళ్ళైనా అట్లీస్ట్ ఎదురు తిరిగి అందరూ ఒకటే నాన్న స్కూల్లో అని మాట్లాడలేదు? నిజం చెప్పాలంటే మా టీచరే నాకు విరుద్ధంగా మాట్లాడిన రోజులు కూడా ఉన్నాయి. ఏంటంటే నేను నాకంటే ఎక్కువ చదువుకునేదాన్ని కాదు, మార్క్స్ కొంచెం తక్కువ వచ్చేటివి. అప్పుడు మా సార్ అన్నాడు, ఏం కాదులే, నువ్వు పెద్దగా ఏం చదువుకోకుండా చేసేది ఏముంది, ఇంకొన్ని రోజుల తర్వాత నీకు వేరే వర్క్ ఉంటుందిలే, నువ్వు వేరే అయిపోతావులే అనడము. ఆ ఏజ్లోనే అలా డిస్క్రిమినేట్ చేసి మాట్లాడడము. టీచర్సే, బుద్ధి చెప్పాల్సిన టీచర్సే అలా డిస్క్రిమినేట్ చేసి మాట్లాడితే ఇంకా స్కూల్కి పోయి ఏం లాభం, ఇంకా టీచర్స్ ఉండి ఏం లాభం. ఎవరైనా మారుతారని ఎలా అనుకుంటాం, అంతే అంతే కదా. కదా. అబ్బో, అలాంటి అంటే తక్కువగా చిన్న చూపు చూస్తారు, కానీ వాళ్ళు ఎంత ఫేస్ చేసి ఇక్కడ దాకా వచ్చారని ఆలోచించినప్పుడు నిజంగానే కొంచెం బాధేస్తూ ఉంటుంది. బట్ ఎట్ ఏ సైడ్ ఇది చెప్తూనే మీ వాళ్ళు ఇబ్బంది పెట్టినప్పుడు చూస్తుంటే బా వీళ్ళంతేలే, వీళ్ళు మారరు అనే ఆలోచన కూడా కంటిన్యూస్గా వస్తూ ఉంటుంది. ఈ 2 simultaneousగా ఉంటాయి మాకు ఎప్పుడు. సో కమింగ్ బ్యాక్ టు ది మూవీ,